ఏమండి, నేనే మీ సర్వస్వం కదా. అమ్మాటికి నువ్వే సర్వస్వం. నేను లేకపోతే మీరు ఉండలేరు కదా. ఈనాడు ఈ రామయ్య లేడు సుగుణ. అయినా ఎందుకలా అడుగుతున్నావు? ఆహా, ఏమీ లేదు. నాకు ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తారా? తప్పక తీరుస్తాను. అదేమిటో చెప్పు సుగుణ. తీరుస్తానని మాట ఇవ్వండి. అలాగే మరి 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 ఏమిటో చెప్పు. మీరు మరి మీరు రెండో పెళ్లి చేసుకోవాలి. వచ్చిందో నాకు తెలియదు కానీ మరొకసారి ఆ మాట మాట్లాడితే నేను ఊరుకోను సుగుణ. ఊరుకోవాలి, ఊరుకొని తీరాలి. మీరు 10 మందిలో నవ్వులు పాలవుతుంటే నేను సహించలేకపోతున్నాను. మీరు 10 మందిలో తలదించుకుంటే నేను భరించలేకపోతున్నానండి, భరించలేకపోతున్నాను. సుగుణ సుగుణ, ఆ మాట మర్చిపో. నాకు కోపం తెప్పించు. కోపం దేనికండి? కోపం పుత్ర సంతానం లేకపోతే పురాణాల్లో కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. మీరు చేసుకోవడంలో తప్పే ఉంది. సుగుణ నోరు మూసుకొని లోపలికి. మా బాబాయ్ గారు అమ్మాయి పెళ్లిడికి వచ్చింది. బాబాయ్ గారితో మాట్లాడి ఏర్పాట్లన్నీ చేయిస్తాను. అయ్యో భగవంతుడు, ఏమిటి శిక్ష? ఎందుకిలా పరీక్షిస్తున్నావు స్వామి? కంటికి రెప్పలా చూసుకోవాల్సిన దేవతను చేసుకోవాల్సి వచ్చిందా? అయ్యో భగవంతుడు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. లేదు సుగుణ, లేదు. క్షమించవలసింది నేను కాదు, నువ్వు సుగుణ, నువ్వు. లేదండి, లేదు. మీరు లేకుండా నేను ఉండలేనండి, ఉండలేను. నా బొందులో ప్రాణం వరకు మీతోనే ఉంటాను. మీ పాద సేవ చేసుకుంటానండి. లేదు లేదు సుగుణ, లేదు. నేను ఆచార్య గారికి కబురు పంపించాను. దేనికండి? ఆయన మన కుటుంబానికి మంచి మార్గం చూపుతారు. అడుగో మాటల్లోనే వస్తాను. నమస్కారం అండి రామయ్య గారు. ఏమండి, ఆచార్య గారితో మీరు మాట్లాడుతున్నాండి, మజ్జిగ తీసుకో. ఆచార్య గారికి ఎండను పడి వచ్చాడు, చాలా దూరం మజ్జిగ తీసుకోండి. నమస్కారం అండి రామయ్య గారు. నమస్కారం అండి. ఏమిటండి విశేషాలు? ఏమున్నదండి, పక్క ఊరి నారాయణ గారి గొప్ప ప్రవేశానికి అని వెళ్ళాను. అది చూసుకొని వస్తుంటే మీ కబురు కాస్త చెవును పడిందండి. అంతే, తక్కువ ఇక్కడ వాలేసా. అంతా బాగున్నారా? ఏదో తమ దయ వల్ల అంతా క్షేమమేనండి రామయ్య గారు. అది సరే కానీ రామయ్య గారు, ఊళ్ళో వార్తలు ఏమిటి మార్పుగా వినపడుతున్నాయి విన్నాను, అది నిజమేనంటారా? అవి ఏమిటో కాస్త వివరంగా చెప్పండి. ఏముంది, తమ చేత దేవీ నవరాత్రులు గాను పూజా కార్యక్రమాలు చేయరాదని ఇటు కుక్క అరుపులు నక్క కోతలు ఘోషించుతున్నాయి, అది నిజమేనంటారా? వారి తప్పేముందండి, వాటికి మేము అనర్హులమని ఆ భగవంతుడే తీర్పిస్తే పాపం వారి తప్పేముందండి. తప్పున్నారా? తప్పులేని వారు తమ తప్పులు వెరగరని వారి కంట్లో దూలం పెట్టుకొని ఎతిటి వారు కంటిలో నలిసి వెతకడం పరిపాటన అయ్యిందండి అదవులకు. అది సరే కానీ ఆచార్య గారు, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఏమీ అనుకోరు కదా? ఇందులో అనుకునేదేముంది రామయ్య గారు, తమరు అడగబోయే మాట ముందుగానే గ్రహించి తిని. అది సరే కానీ రామయ్య గారు, దీని అంతటికీ ఒక మార్గం ఉందండి రామయ్య గారు. ఏమిటండి అది? ఏమిటంటే పూర్వకాలపు గ్రంథములో వెతకగా ఒక సూత్రం దొరికిందండి. అది ఏమిటంటే పుత్ర సంతానం కోసమై జనక మహర్షి ఒక రాజసూయ యజ్ఞం ఆచరించాడండి. అప్పుడు వారికి దైవ ప్రసాదం వల్ల చక్కటి సీతాదేవి లభించింది నాయన. ఎంతటి చక్కటి ఆలోచన అండి ఆచార్య గారు. సుగుణ తొందరరా, ఆచార్య గారికి మధ్య తీసుకురా.
సగుణ ఆచార్య గారు వ్రతమాచరించి మనల్ని యజ్ఞం చేయమని కోరుతున్నాను. నిండు నూరేళ్లు వద్దిల్లు తల్లి. పెద్దవారు వారి మాట ప్రకారమే చేద్దామండి. చూడమ్మ సుగుణమ్మ, అలా చేసిన వేళల ఈ గ్రామ కలంకమ్మల దోషముల నశించి మానవ అవతరణ జరుగును. మంచి ముహూర్తం చూసి పెట్టండి. దానికేం భాగ్యం నాయన. వస్తున్నా దానికే వస్తున్నా. ఇదిగో రామయ్య గారు, ఎల్లుండో ఉదయం 8:45 బా మంచి దివ్యైన ముహూర్తం ఉంది రామయ్య గారు. అప్పుడు చేయండి యజ్ఞం. ఏమండి, ఏమండి, ఆచార్య గారు రుణం మన ఈ జన్మలో తీర్చుకోలేమండి. చూడమ్మా సుగుణమ్మ, తీర్చుకుంటే తీరే కదమ్మా ఈ రుణం. అసలు పెంచుకుంటే తెగేది కదమ్మా ఈ బంధం. అంతా ఆ వీరబెమ్మం గారు స్వామి లేల. అప్పుడు దాకా ఆగదమ్మా మీ ఇద్దరు గోల. వస్తాను. సగుణ ఆచార్య గారు యజ్ఞం చేస్తే మనకు సంతానం కలుగుతుందని చెప్పారు కదా. ఆ సంతోష సమయంలో లేదు సుగుణ, ఆ కమనీయ కన్నుల సుకుమార సౌందర్య రాశిని నా హృదయ మందిరంలో దాస్తున్న అదృష్టం. పెదవుల నుండి వెలువడే పొగడ్తల వాయుతరంగాలను ఆపగలం, కానీ బాల్య దశ నుండి నేటి వరకు మూసుకొని ఉన్న హృదయ కపటలను ఒక్కసారిగా తెలుసుకొని అలలుగా పరిగెడుతున్న అనురాగ ప్రవాహాన్ని ఆపగలమా? సరే సరే, నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెరువ తను రంగు నిలువ తను వెళ్ళ పొంగి పూజింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులను కసిరి కాలు పలుక తిరువెల్ల వెళ్ళ తెరిచింది. నెలవంక తొంగి చూసింది. సుడిగాలులైన దడివానలైన విడిపోని బంధువే వెలసే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. ఆనాటి బలపు పాట, ఈనాటి బ్రతుకు బాట. నాటి బలపు పాట, ఈనాటి బ్రతుకు బాట. ఆనాటి కలవరంత, ఈనాటి కౌగిలింత. ఏ నాటికైనా ఏ చోటనైనా విడిపోనిదోయి మనదంతా. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులను కసిరి కాలు పలుక తిరువెల్ల నెలవంక తొంగి చూసింది, చలిగాలి